హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో. నా పేరు రాధ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. శుభోదయం. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏంటి చెక్ చేద్దాం, ఓకేనా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏంటి Three of Cups, Ten of Cups. Very good. Ace of Pentacles, Seven of Cups, the Justice, Death, clarification, Temperance. Seven of Cups की clarification, Queen of Swords. కింగ్ ఆఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్, ఒక చిన్న బాటమ్ టిక్, ఒక చిన్న గ్రోత్, ఒక ముందడుగు, ఒక ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలని గట్టిగా అనుకుంటున్నారు. లైఫ్లో కానీ కెరియర్లో కానీ ఏ విషయంలోనైనా కూడా ఒక క్లారిటీగా మీరు ఒక ముందడుగు వేయాలనుకుంటున్నారు. ఎంతలా అనంటే ఎస్, అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ మీ లైఫ్లో జరిగింది కాబట్టి అందులో నుంచి ఏదైనా మీ లైఫ్లో కానీ కెరియర్లో కానీ మీ ఏంటి అంటే మీ లవ్ లైఫ్లో కానీ ఏదైనా మీరు అనుకునే దానికన్నా ఊహించినట్టు కాకుండా ఆపోజిట్లో జరుగుంటే, ఒక సినారియో ఆపోజిట్లో కానీ జరుగుంటే మీరు గతాన్ని వదిలేసేసి ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఓకేనా? ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఎంతలా అంటే గతంలో ఉండిపోతే ఈ లైఫ్కి ఒక అర్థం ఉండదు అని చెప్పేసానని గతంలో నుంచి ముందుకే రావాలనుకుంటున్నారు. ఒక ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ద హెయిర్మెట్తో మీరు ఏంటి అని అంటే చూస్తున్న మా వ్యూవర్స్ చాలా తెలివైన పర్సన్స్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే ఒక మంచి పొజిషన్లో జాబ్లో ఉండొచ్చు. 111 కనపడుతుందండి. 111 మీరు కింద అఫర్మేషన్ రాయండి 111 అని చెప్పేస్తానని. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తానని అనుకోండి. 111 ఏంజల్ నెంబర్, చాలా బ్రైట్. సడన్గా నాకు 111 ఇక్కడ కార్డ్స్లో కనపడుతుంది. ఓకేనా? ఒక మంచి పొజిషన్ అయి ఉండొచ్చు, ఒక నాయకత్వం ఉండే మెంటాలిటీ అయి ఉండొచ్చు, ఒక ప్రిన్సిపల్, ఒక డాక్టర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక కంపెనీకి సీఈఓ, ఏదైనా సరే ఒక తెలివైన పర్సన్. ఓకేనా? ఒక తెలివిగా మీ కింద వర్కర్స్ ఉండొచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. ఏదైనా వాటెవర్ మీరు ఒక మంచి పొజిషన్కి అయితే కొంతమంది రాబోతున్నారు. గ్రాట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? అయితే ఈరోజు ఒక చిన్న సెలబ్రేషన్ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ ఏదైనా సరే మీ ఫ్రెండ్స్తో, ఇది నిన్న కూడా వచ్చింది అనుకుంటే ఈ కార్డు 3 of Cups పర్సనల్ రీడింగ్లో వచ్చిందో ఏదో సంథింగ్. అయితే ఈ 3 of Cupsతో ఒక ప్యాషనేట్గా మీ ఫ్రెండ్స్తో, మీ అనుకునే వాళ్ళతో ఆనందంతో సంతోషంతో మీరు ఒక చిన్న పార్టీ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్తో అన్ని చిన్ననాటి విషయాలు కానీ, మీ బాధలు కానీ, మీ సంతోషాలు కానీ ఏదైనా మీరు పంచుకోబోతారు ఈరోజు 10 of Cupsతో. ఎందుకంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది. ఓకే, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది. ఎంతలా అంటే మీరు పడ్డ శ్రమకి కానీ, మీరు పడ్డ దానికి కానీ ఏదైనా సరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది. ఒక పార్టీ చేసుకోబోతారు, మీ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్తారు, ఒక
ఏదైనా చిన్న సెలబ్రేషన్ చేసుకోవడానికో, లేదనుకుంటే ఎక్కడికన్నా జర్నీ చేస్తారు, ఒక టెంపుల్కి వికెట్ చేస్తారు. ఏదైనా సరే చాలా 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 సంతోషంగా మీ ఫ్యామిలీతో గడపబోతున్నారు. మీ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, బట్ ఎవరైనా సరే ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్గా నువ్వు బిగినింగ్, ఒక ఆఫర్, ఒక మనీ, ఏదైనా సరే మీకు ఏదో ఈరోజు అందబోతుంది. ఓకేనా? ఏదైనా బిజినెస్ చేయాలని ఒక ప్లాన్ చేస్తారు మీ ఫ్రెండ్స్తో కలిసి, లేదనుకుంటే మీరు పెట్టుబడి పెట్టినది ఏదైనా మళ్ళీ మీకు ఏదో మీకైతే రాబోతుంది. ఒక పెంటికల్స్ రూపంలో మటుకు చాలా చాలా మనీ రాబోతుంది. మనీ ఫ్లోయింగ్ కూడా చాలా ఉండబోతుంది. ఓకేనా? మీకు ఏంటి అంటే ఒక సినారియో, ఎవరితోనైనా ఏదైనా చెప్పుకోవాలనుకున్నా కూడా మీ మనసు లోపల ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా దేనికోసమైనా మీరు భయపడుతున్నా, మీరు ఒక స్టెప్ తీసుకోవాలని భయం ఇస్తున్నా, ముందడుగు వేయాలనుకున్నా, మీ ఫ్రెండ్స్తో ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నా, మీ అనుకున్న వాళ్ళని ఎవరినైనా కలవాలనుకున్నా మీరు భయపడుతుంటే భయపడాల్సిన పని లేదు. మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకు అనంటే ఈరోజు మీరు ఎవరినో కలవాలనుకుంటున్నారు, మీ మనసులో మాట చెప్పాలనుకుంటున్నారు, రకరకాలుగా భయపడుతున్నారు. ఓకేనా? మీ ఏదైనా చెప్తే ఏమనుకుంటారో, నా మనసులో మాట చెప్తే ఏమనుకుంటారో, నా ప్లాన్ చెప్తే ఏమనుకుంటారో, నేను హెల్ప్ అడిగితే ఏమనుకుంటారో, మనీ పరంగా కొంతమంది ఎవరినైనా హెల్ప్ అడగాలనుకున్నా కూడా భయపడుతున్నారు. ఏదైనా మీ మనసులో ఉన్న విషయం చెప్పాలనుకున్నా భయపడుతుంటారు. కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దానికి క్లారిఫికేషన్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడండి. భయపడాల్సిన పని లేదు. నిర్ణయాలు చాలా సూటిగా తీసుకోండి. ఇప్పుడు ఒకటి రేపొకటి అన్నట్టు కాకుండా క్లారిటీగా, ముక్కుసూటిగా ఏదైనా సరే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లారిటీగా ఒక నిర్ణయానికి రాండి అని చెప్పేసానని మనకు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ వచ్చేసింది. ఓకేనా? ద జస్టిస్ కూడా నేను చూస్తాను. ఎస్, మనకు జస్టిస్ వచ్చేసింది. మీరు న్యాయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక విషయంలో కానీ, ఏ విషయంలోనైనా పెట్టుబడి పెట్టిన దాంట్లో కానీ లేదనుకుంటే మీకు నచ్చిన ఫ్యామిలీ కింద వచ్చేసింది జస్టిస్ మనకి. అంటే మీరు ఏదైనా కార్మిక్ బాండ్లో ఉండి మీరు ఏ స్టెప్ తీసుకోలేకపోతుంటే మీకు మీ ఇంట్లో మీ వైఫ్తో కానీ, మీ హస్బెండ్తో కానీ ఏదైనా సరే మీరు బాధపడి మీకు క్లారిటీ రాకపోతే, మీరు చెప్తున్నది వాళ్ళ ఆపోజిట్లో అర్థం చేసుకుంటుంటే, ఆ రిలేషన్ నుంచి మీరు పక్కకు వెళ్ళాలనుకున్నా, లేదనుకుంటే మీకు ఎక్కడైనా స్టక్ అయిపోయినా, మీ ఫ్యామిలీ దగ్గర నుంచి డబ్బు రావాలనుకొని రాలేకపోతున్నా కూడా మీకు రాబోతుంది. ఓకేనా? మీరున్న రిలేషన్లో నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటే, ఇన్నాళ్ళ నుంచి మీకు ఏదైనా న్యాయం జరగకపోతే, మీ నిర్ణయానికి ఎదుటి వాళ్ళు అంగీకరించకపోతే మీ నిర్ణయాన్ని కూడా అంగీకరిస్తారు. 6 ఆఫ్ స్వార్డ్స్తో మీరు మూవ్ ఆన్ అయిపోతారు. మీరు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, బయట విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్, ఒక ఆపర్చునిటీ రాబోతుంది, దాన్ని తీసుకొని మీరు లాంగ్ వెళ్ళాలనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన కార్డు వచ్చేసింది కాబట్టి, సో కొంతమంది డైవర్స్ కోసం అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు అనుకూలంగా తీర్పు అయితే రాబోతుంది. ఓకేనా? మీకు తీర్పు వచ్చిన తర్వాత చాలా లాంగ్ డిస్టెన్స్కి, మీరు లాంగ్ టూర్కి వెళ్తారు, బయట కంట్రీకి కానీ విదేశాలకు కానీ వెళ్తారు. ఓకేనా? డెత్ వచ్చేసింది. డెత్ అనంటే ఇన్ని ఉన్నా, కొంతమందికి సంతోషం ఉన్నా, ఏది ఉన్నా కూడా బ్యాలెన్స్గా ఉండటం రాదు. కొన్ని బాధల్లో నుంచి హీల్ అవుతారు కొంతమంది. చూస్తున్న మా వ్యూవర్స్కి ఇన్ని అవకాశాలు, ఇన్ని సంతోషాలు ఉన్నా కూడా, సంతోషం ఎక్కువైనా కూడా మనం బ్యాలెన్స్గా ఉండం, బాధలు ఎక్కువైనా బ్యాలెన్స్ ఉండం. సో చూస్తున్న మా వ్యూవర్స్కి బ్యాలెన్స్ రాబోతుంది. టెంపరెన్స్గా, రిలాక్స్గా, ప్రశాంతంగా దేనికి ఇన్వెస్ట్ చేయాలి, దేన్ని ఎక్కువ చూసుకోవాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి అనేది చూస్తున్న మా వ్యూవర్స్కి బ్యాలెన్స్ రాబోతుంది. ఓకేనా? ఈరోజు చాలా పాజిటివ్గా వచ్చిందండి. ఇదన్నీ మీ లైఫ్లో ఇదంతా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది ఎవరికి జరుగుతుందో ఎవరికైనా గాడ్ బ్లెస్ యు మా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషంలో మాట ఇవ్వద్దు, బాధలో మాట ఇవ్వద్దు. ఓకేనా? సంతోషం ఎక్కువైనా బ్యాలెన్స్ ఉండాలి, బాధ ఎక్కువైనా బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలంటే అది అందరి వల్ల కాదు. బ్యాలెన్స్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి మాట ఇవ్వండి. ఓకేనా? మాట ఇవ్వటం అంటే అది భగవంతుడి మీద ప్రమాణం చేసినట్టు. అది మనుషులకు
ఏమున్నదిలే ఏదో చెప్పాం కదా అనుకుంటారు. సిచ్యువేషన్ బట్టి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. కానీ మాట ఇచ్చామంటే కర్మలో పడిపోయినట్టే లెక్క. మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు ఏంజల్స్ చేయించుకోబోతున్నారు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. హెల్ప్ఫుల్ పీపుల్స్, నీడీ పీపుల్స్కి ఎవరైనా హెల్ప్ చేయండి. నాట్ ది రైట్ టైం, కొంచెం ఆగండి, దానికి క్లారిఫికేషన్ తీస్తాను. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ బ్యాలెన్స్ కార్డు కూడా వచ్చింది. మనీ విషయంలో బ్యాలెన్స్గా ఉండండి, బ్యాలెన్స్ తీసుకోండి. ఓకేనా? ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎవరినైనా హెల్ప్ అడగండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. నిర్ణయాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మనీ ఉన్నా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓకేనా? ఏదన్నా మనీ విషయంలో నిర్ణయాలు తీసుకుంటే అది ఇప్పుడు కాదు అని చెప్తున్నాను. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓకేనండి? ఈరోజు మీకు ఇలా ఉండబోతుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? ఈరోజు అయితే మీకు ఇలా ఉండబోతుందండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్ అండి. థ్యాంక్ యూ.